ముద్రగడ పద్మనాభం గారు మరి వైసీపీలో గత 5 సంవత్సరాలుగా కూడా ఆయన కూడా పరిపాలన, ఆయన పెద్ద సీనియర్ నాయకుడు, ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. అయితే ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయం ఉన్నవేత్త. ఈ ప్రపంచంలో దాదాపు ఎక్కడికి పోయినా కూడా చంద్రబాబు నాయుడు అంటే ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంది. మనం దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా చూస్తే గతంలో రాని ఏదైతే పెట్టుబడులకు రాకుండా భయపడినటువంటి కంపెనీలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలన్నీ కూడా మళ్ళా వస్తున్నాయి. అలాంటి సమయంలో ముద్రగడ పద్మనాభం గారు మరి ఎందుకు ఆ లేఖ రాయాల్సి వస్తుందో, దాని వెనుక ఆంతరం ఏమిటో మాకైతే అర్థం కాలేదు. ముద్రగడ పద్మనాభం గారు మీరు ఇప్పటి తెలియజేస్తున్నాం. రైట్ అండి. ఆదినారాయణ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కాపు నేత నాగబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నాగబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నాగబాబు గారు, ముద్రగడ పద్మనాభం గారు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరును మీరు ఎలా చూస్తారు? ముందుగా మీకు అలాగే సాటి ఈ యొక్క ప్యానల్లో ఉన్న సోదరులకు శుభ సాయంత్రం అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చెప్పండి. నిన్న మా యొక్క కాకినాడ జిల్లా ఉద్యమం, అప్పటి ఉద్యమ నాయకుడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లాలో తిరుగులేని నాయకుడు, మా పెద్ద ఆయన ముద్రగడ పద్మనాభం గారు, వారికి నమస్కారం అండి. ఒకేసారి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు ఒకేసారి శాసనసభలో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు 2 సార్లు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి 4వ ముఖ్యమంత్రి. వీరు ఎంపీ అయ్యారు, మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. అక్కడితో ఈ జీవితం, రాజకీయ జీవితం ఆగిపోయారు. అయితే కాపు ఉద్యమంలో కొంతకాలం వారు పనిచేశారు, వారితో మేము కూడా పనిచేసాం. అయితే నిన్న లేఖ రాశారు. ఎన్నికల ముందు రకరకాల ఊహాగానాలు, జనసేనలోకి వస్తారని, కాసేపు ఏదో బీజేపీ వారు అప్పుడు అధ్యక్షుడు సోమ వీర్రాజు గారి ద్వారా బీజేపీలోకి వెళ్తారని చాలా ఊహాగానాలు నాకు కూడా తెలుసు. అయితే మరి ఎందుకు ఆయన అధికార పార్టీ, అప్పుడు అధికార పార్టీలో జాయిన్ అయ్యారో అది ఆయనకే తెలియాలా. అయితే రీసెంట్ గా వారి అమ్మాయి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, మార్లపూడి క్రాంతి గారు. ఆమె ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇచ్చి మా నాన్నగారిని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర నాయకుడు అల్లా, జిల్లా నాయకుడు అల్లా, కనీసం మండల స్థాయి నాయకుడిగా కూడా లేకుండా వైసీపీ పార్టీలో నాయకులు వాడుకోవడాన్ని మీరు తీవ్ర మనోవేదన చెంది పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడానికి మా నాన్నగారు వైసీపీ పార్టీలో వారు ఉపయోగించుకున్న బాధతో నేను పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇచ్చారు అని చెప్పారు. అది ప్రజెంట్ ఆయన యొక్క స్థితి. అయితే లేఖలో ఆయన గారు సూపర్ 6 గురించి చాలా చెప్పారు, ఇంకా పెద్దలు చాలా చెప్తారు. నాకైతే నేను లేఖ రాయడానికి కారణం ఒకటే సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త పోలీస్ జీవో తెచ్చింది, జూలై నెలలో వచ్చిందని. ఆ జూలై నెలలో రావడంతో కొత్తగా కేసులు వస్తుంటే ఈ అధికార మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి టీంకి కౌంటర్ వేసి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కౌంటర్ వేసి వ్యక్తి ఎవరు కనపడక, ఆ స్థాయి వ్యక్తులు లేక మళ్ళీ ఇతను కానీ బయటకు పిలిచేయలేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొత్త జీవో ప్రకారంగా దానికి సాక్ష్యాలు, రుజువులు అక్కర్లేదు. ఇప్పుడు లైవ్ లో మీతో నేను మాట్లాడుతుంటే ఆ మాటే దానికి సాక్ష్యం, దానికి అదే రుజువు, దానికి అదే శిక్ష.
అది జీవో. అంటే మనం మాట్లాడే మాట కానీ మనం ఉచ్చరించే విధానం కానీ చాలా ఆచి చూచి మాట్లాడాలి. సోషల్ మీడియాలో రాబోయే రోజుల్లో మన జూలై నుంచి వచ్చిన కేసులు రీత్యా ఈ విధానంలో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశంలో నాయకులను కానీ విమర్శించే స్థాయి లేక ఈ పద్మనాభం గారిని కానీ వాడేరేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లేఖలో ఆయన చివరిలో మాట మారారు, అమాయకులు వేయించగలయ్యా అని. ఎవరు అమాయకులు? పెద్ద అయినా మీరే అన్నారే నన్ను కుర్రోళ్ళు భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారని, మనస్తాపం చెందేనని. అయ్యా పెద్ద అయినా మీరు అన్నారు కదా గతంలో, నాకు మనస్తాపం చెందారు, ప్రతి ఎక్కడ చొక్కాన్ని ఎక్కడ గోచి లేని వ్యక్తులు కూడా విమర్శించి స్థాయికి వచ్చేసారని. అలాగే మీ పార్టీలో వాళ్ళు కూడా అది గోచి ఉందో గోచి లేదో తెలియదు, కానీ వారి యొక్క నోటి నుంచి వచ్చే మాట ఆత్మాభిమానం కానీ మానసిక వేదన కానీ, ఒకవేళ వ్యక్తిగతంగా ఆ అమ్మాయి కానీ ఏదన్నా అనడానికి మాట్లాడితే కూలిపోయి ఏ ఆత్మహత్య చేసుకున్నా ఆ పరిస్థితికి వచ్చే విధంగా వైసీపీ నాయకులు మాటలు చూస్తుంటే ఆ విధంగా ఉన్నాయి. మరి ఆ విధంగా మాటలు ఉండడం వల్ల ఆ కొత్త పోలీస్ చట్టం వల్ల వారికి కేసులు వస్తున్నాయి తప్ప పద్మనాభం గారు ఇంకో వ్యక్తిలో వ్యక్తిగతంగా విమర్శించడానికి కానీ వ్యక్తిగత కేసులు పెడతారు కానీ ప్రభుత్వానికి ఏ విధమైన కోరిక లేదు సార్. అది సార్ నాగబాబు గారు, నాగబాబు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి.